బోనాలకి రెడీ అవుతున్నాం అనమాట. యశు లేట్గా వచ్చింది, ఆల్మోస్ట్ సగం హెయిర్ స్టైల్ అయింది. ఇదిగోండి, మన ఇంట్లో ఏ ఈవెంట్స్ ఉన్నా రజితనే హెయిర్ స్టైల్ చేస్తుంది. అండ్ మమత కూడా మేకప్ మంచిగా చేసింది, సింపుల్గా. యాక్చువల్లీ నేను చాలా నల్లగైనా కదా మమత, చాలా. దుబాయ్ వాటర్. ఇది వెనకాల ఎక్స్టెన్షన్స్, ఇవి మేము చేయించాం రియల్ హెయిర్తో. అవును, ఈటీవీ షూట్ కోసం చేయించాం, కానీ చేయించినన్ని రోజులు కూడా మేము పెట్టుకోలేదు. నాకు 40,000 పెట్టి చేయించాం. వెనకాల మెస్సీ బ్రైడ్ వేసి అయిపోయింది. నేను రెడీ అవుతలేను, నన్ను రెడీ చేస్తున్నారు. నేను రోజు ఎట్లుంటానో మీ అందరికి తెలుసు కదా. ఇదిగో హెయిర్ స్టైల్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా. ఏం పెడుతున్నావు రజిత మధ్యలో? ఇది శారీ పిన్ అండి, శారీ పిన్ని ఇక్కడ పెట్టింది. వెనకాల ఎలా ఉందో నాకు తెలీదు, మీరే చెప్పాలి. యశు మేకప్ వేసుకొని అనింది, కానీ నేనేం చెప్పానంటే లైనర్ పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకో అంటే ఇంకా దొరికింది అని చెప్పి కూర్చోబెట్టి మేకప్ వేసింది. యశు కూడా చూపిస్తాను. మేకప్ చాలా బాగుంటది కాబట్టి నేను కూర్చోబెట్టిన. రేపైతే ఇంకా ఫుల్ గా తగ్గేదే లేదు. ఐలైనర్ వేయండి అని చెప్పింది, మొత్తం మేకప్ చేసేసారు నాకు. అసలు ఏం చేయలే, ఒక జస్ట్ పౌడర్ వేసాం, టచ్అప్ చేసా. పప్పును కూడా అట్లనే చేస్తున్నాను తెలుసా. ఏం చేయలేదు అక్క. ఇప్పుడు నిన్ను కెమెరాని ఎక్కడికన్నా తీసుకెళ్ళి ఒక మంచి గార్డెన్లోకి తీసుకెళ్ళి నేను వీడియో తీయొద్దు అంటే నువ్వు ఊరుకుంటావా? మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అంతే. సో మనుషుల్ని ముంగట పెట్టేసి రెడీ కావాలి కానీ మేకప్ వేయద్దంటే వాళ్ళు ఎలా ఊరుకుంటే అది వాళ్ళ జాబ్, ఇది నీ జాబ్. వేయించుకోవడం వాగడం నా జాబు. చలో వెళ్దాం. చెప్పొద్దన్నారు మీ కొడుకుని చెప్పారు, వీళ్ళు అన్నదమ్ములతో అక్కుంటారు అన్నారు. మరి నేను లేని ఎట్లా చెప్పాలి మీ ముగ్గురిని? నేను లేకుండా ఎట్లా చేస్తారు? అత్త చేసింది పంపలే. కొన్ని డాన్స్లే పంపించారు, నేను అవి చూసిన. అంతే కదా, హెల్మెట్ పెట్టుకొని చూస్తాం. అంతే మరి, అంతే కదా. రేపు రాత్రి అవుతుంది అన్నయ్య వచ్చేసరికి. 7:30 అయితే నైట్ రాత్రి అందరు పడుకునేసరికి ఎంత అయింది? 11, 12 అయింది. అత్తమ్మ ఫస్ట్, తర్వాత అంత ఫీల్ అయిపోతుంది. ఎందుకన్నా నెక్స్ట్ అమూల్యమైన పలుకులు ఆని ముత్యాలు మాయ పలుకుతే మీరు రాలితే ఎక్కడ ఏరుకుంటారో ముత్యాలని మేము బంద్ చేశాము. డైరెక్ట్ ఎట్లయినా వీళ్ళు ఇయ్యరు, కనీసం మాటల ద్వారా కూడా ఇవ్వరు. ఏందమ్మా అట్లా మీ వాళ్ళు వరంగల్ పిచ్చినారు అయిపోతున్నామ్మా. ఏం చేయాలి కాదు, తుమ్మోల నుంచి బయటలో పెరిగి అట్లా మారింది. మాకే ఉంటాయి, ఆమె కూడా ఆని ముత్యమే మా తుమ్మోల. చిన్న అదైపోయింది. తుమ్మోలంటే పగడం కంటే పెద్దది ఏమిటో అదే, అదే ఆనిముత్యం కంటే పెద్దది. ఇప్పుడు పగడమైంది అంటే నాకు అర్థం కూడా లేదు. బాగా సంపాదించిన ఉన్నట్ట, బాగా పైసలు సంపాదించిన ఉన్నట్ట. డైమండ్ అయిందంటే సంపాదించినట్టు, పగడం అయిందంటే ఏముంటది? డైమండ్ కన్నా ఎక్కువ. డైమండ్ అన్నట్టు కోహినూర్ డైమండ్ వైట్ లాల్ ఒక దగ్గరనే ఉంటది, ఇంకెక్కడ ఉండదు. అంతేనా?
అందరూ నన్ను వీడియోలు పెడితే అడుగుతున్నారు, అక్క 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 అనుకుంటారు, ఏంది ఆడబిడ్డని ఎందుకు అక్క అంటారు, వదిన అనాలి కదా, అదేం వరుసలు, అక్క అంటారు ఇటు అన్నయ్య అంటారు, అదేం వరుసలు అని అంటే ఇక మా సైడు ఆడబిడ్డలను అక్కనే పిలుస్తారు. ఇప్పుడు అన్నాని వాళ్ళు పిలుస్తారు కదా అక్క అని, అట్లనే అక్క కవితక్క అని చెప్పి మా అన్నయ్య, కవితక్క మా అన్నయ్య అంటే ఇదేం వరుసలు, అట్లా ఎట్లా పిలుస్తారు అని చెప్పేసి అందరు అడుగుతున్నారు. తెలంగాణ ఎట్లా మన మన అమ్మ మన తమ్ముడి భార్యలు మన అన్న భార్య అయితే వదిన అంటారు. మన సైడు భర్త వాళ్ళ ఆడపిల్లలని అక్కనే అంటారు. అట్లా అట్లా అలవాటు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కన్నా ఉన్నాడు, మీ చెల్లె వాళ్ళ భర్తనే అని పిలుస్తాడు, తమ్ముడు అంటాడు, సడ్డకుడు అంటాడు, తమ్ముడిని సాధారణ మన తమ్ముడే చెప్పుకుంటాం, మా సడ్డకుడు తమ్ముడు అంటాం. ఫస్ట్ ఏమంటాం, మా సడ్డకుడు తమ్ముడు అంటాం, తోడల్లుడు అని చెప్పి. తోటల్లుడు అంటాం. తోటల్లుడు అని స్టైల్ భాష, అది ఆంధ్ర సైడ్ వచ్చింది. మన తెలంగాణ భాష అయితే సడ్డకుడు. సడ్డకుడు సడ్డకుడు వాడికి అర్థం కానంటే మా భార్య చెల్లె భర్త అని చెప్తాం. అన్ని రకాలు అది నీట్ గా ఇట్స్ ఓకే. ఫస్ట్ బియ్యం అమ్మవారి ఇంటి నుండే పోస్తారనమాట. ఫస్ట్ బియ్యం మనం పోసిన తర్వాత ఇంకా చాలామంది పోస్తారు. సో ఫస్ట్ అమ్మ తరపున మనం పోయడం అనమాట. మామయ్య ఉంటే మామయ్య అత్తమ్మ కలిపి పోసేవాళ్ళు, మామయ్య లేరు కాబట్టి నేను రాజేష్ కలిసి పోస్తాం అనమాట. మళ్ళీ చిన్న పాపలు ఉంటుంది, చిన్న పాపలు గ్రీన్ 2 గ్రీన్ 2 ఇగో పెట్టుకున్నట్టు కాదు వీళ్ళకి, అప్పుడు అంటుండే ఇట్లా చెప్పినా మెరునా 2-6 కాదక్క, 2-4 సేమ్ నా సైజే. పెళ్లికి వాళ్ళు తెస్తారంట, డిన్నర్ రోజు అవే అది ఏం లేకనే ఉత్తగా వచ్చినాం రా. అయితే అది కూడా కొనియాలి. ఏమన్నా అది కొనియాలి. అన్నయ్య చేతి కొంచెం వెనక్కి జరగదు.